చపాతీలోకి ఖచ్చితంగా రాగి పిండి కలుపుకోండి. ఎందుకంటే హెల్తీగా ఉంటుంది. తినే ఫుడ్లో కొద్దిగా హెల్తీ చూసుకొని తింటే చాలా మంచిది. ఈరోజు టమాటాలు పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా నోటికి టేస్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి పచ్చడి కూడా తినాలా. కొన్ని చెనెత్తులు వేసుకొని మంచిగా నూరుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీ చేస్తున్నాను. దీంట్లో గోధుమ పిండి, నేనైతే రాగి పిండి కూడా కలుపుతాను. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మంచిగా పొంగుతుంది, మంచిగా ఉంటుంది. తినడానికి మెత్తగా ఉంటుంది. గోధుమ పిండి రాగి పిండి వేసాను నేనైతే. చపాతీ అయితే మన స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. గోధుమ పిండి రాగి పిండితో చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లకి చపాతీ, రాగి చపాతీ, మరి గోధుమ పిండితోటి. చట్నీ ఆల్రెడీ చట్నీ నూరాను కదా. రోటి పచ్చడి ఈ నూరిన. ఈరోజు చపాతీ చేసిన, రోటి పచ్చడి చేసిన. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఏదైనా సరే రోటి పచ్చడి చాలా బాగుంటుంది కదా. టేస్ట్ అదే రీతి. టమాటా, పచ్చిమిర్చి రోటి పచ్చడి చాలా బాగుంది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి.